ఈరోజు టాపిక్ ఏంటి అంటే అస్సలు గరికపాటి గారి సంబంధించి టాపిక్ అంతా కామేశ్వరి అనే కామేశ్వరి సరస్వతి అని చెప్పి చదవడం మొదలెడుతుంది. మరి ఆవిడ పెద్ద ఆవిడ వయసుకు ఒక దండం, ఆవిడ మాటలకు ఒక దండం, ఆవిడ చెప్పేదానికంటే దారుణం ఇంకొక చోట ఉండదు. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఆవిడ గురించి నీకెందుకమ్మా వీడియోలు చేస్తామని కొంతమంది అభిమానులు వచ్చేస్తుంటారు. మొన్న కూడా ఒక వీడియోలో నేను చెప్పాను, ఆవిడ గురించి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు, ఆవిడ గురించి మనకేం పని. ఇవాళ పొద్దున్నే వచ్చి మళ్ళీ మొదలెట్టింది, నిన్న పొద్దున అనుకుంటా. ఏమని అంటే, నా సంగతి తెలుసా, నేను ఆయన బెడ్రూమ్లో ఉండగా ఒక ఆవిడకి ఎవరికో అన్యాయం జరుగుతుందని ఆయన తెచ్చి మా బెడ్రూమ్లో ఇంకో ఆవిడని అసలు నీ బెడ్రూమ్లో తెచ్చి ఇంకో ఆవిడని పడుకోబెట్టలేదు ఊళ్ళో వాళ్ళకి ఎందుకు? ఒకవేళ ఆయన తెచ్చాడు అనుకో, నువ్వు చెప్పలేవా? నువ్వు పోయి బయట ఆడవాళ్ళ ఇద్దరు లోపల పడుకుంటామని చెప్పలేవా? నువ్వు తిన్నమైన దానివైతే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? సోషల్ మీడియాలోకి వచ్చి అసలు మీ ఇద్దరు బెడ్రూముల విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఈ వయసులో 60-70 ఏళ్ళు ఉంటాయేమో ఆవిడకి. ఈ వయసులో ఏంటి గోల? గరికపాటి గారి భార్య వచ్చి నాతో చెప్పిందని ఒక జర్నలిస్ట్ గారు ఆవిడెవరో చెప్తున్నారు. పాపం శ్రీ ఇలా చెప్పాడు, ఇలా సంగతి అని. అది కూడా అనవసరమైన విషయమే ప్రపంచానికి. ఆయన ప్రవచనాలు ఒకటే కావాలి, ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఆయన ఏం చేశాడు అనేది కానీ జనానికి ఏమవసరం? ఎందుకు మాట్లాడుతోంది ఈవిడ? అసలు ఎందుకు మాట్లాడాలి ఈవిడ? అంత తేలుస్తాను, వదిలిపెట్టను, వాడు కామపిశాచి అంటుంది కాసేపు, బృహణలని కాసేపు అంటుంది, దేనికి పనికిరానాడు అంటుంది, ఇంకో అమ్మాయిని ఎవరినో తెచ్చాడు దానికి 50,000. ఏమండి, 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం 50,000 రూపాయలు అంటే ఎంత ఎక్కువ అండి? నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది ఆవిడ ఇష్టారాజ్యంగా. ఒక మాట కాదు, ఒక పలుకు కాదు, ఇన్ని రకాల మాటలు ఒక ఆవిడ మాట్లాడేది. పెద్ద ఆవిడ ఎంత నీచంగా మాట్లాడుతోంది అంటే ఆవిడ ఒక్కొక్కటి చెప్తుంటే బుర్ర తిరిగిపోతుంది. అసలు ఎట్నుంచి ఎటు ఏది చెప్తుందో తెలియదు, ఎట్నుంచి ఎటు వెళ్తుందో తెలియదు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయమ్మా, వాళ్ళ సంసారాలు వాళ్ళని చేసుకొని వాళ్ళు ఆఫీస్కి పోతే, రే మీ అమ్మ వీడియో పెట్టిందిరా, ఏంటి మీ నాన్న కాదటి కదా, వాడెవడోటి కదా, వీడి కాదటిగా వాడెవడో కదా అని చెప్పి అసలు మీకు చచ్చిపోయే పొద్దు ఇంకా పాత జ్ఞాపకాలు వదిలిపెట్టకుండా 19 ఏళ్ల కుర్ర పిల్లలాగా ఎంతసేపు నన్ను అలా చేశాడు, నన్ను ఇలా చేశాడు, నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు. ఏంటి రామాయణం? అన్నగారు భార్యని తీసుకొస్తాడంటే అసలు ఆయన తీసుకొచ్చాడు అనుకో, నువ్వు బస్ ఎక్కి ఎందుకు వెళ్ళలేకపోయావు? నిన్ను బంధించాడు ఆయన ఏమన్నా? నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు నీ తప్పు లేనప్పుడు? మీ వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసుకోలేకపోయావు? నన్ను తీసుకురండి, ఇప్పుడు నన్ను అనవసరంగా తీసుకొచ్చాడు ఎందుకు చెప్పుకోలేకపోయావు? అసలు ఎంత దరిద్రంగా మాట్లాడుతుందంటే ఆవిడ, అసలు నోటికి ఏది వస్తుందో తెలియట్లేదు. నాకు చేయించాడు నల్లపూసలు, అలాంటి నల్లపూసలు ఆవిడకి కూడా చేయిద్దామా అన్నా నేను. ఆవిడకే చేయించాడు నల్లపూసలు. ఇంక ఇదే వాగుడు, పిచ్చి వాగుడు. కాసేపు అమ్మ పిల్లలు షూ కొనుక్కుంటే చచ్చిపోయాడు, గిలగల్లాడి కొట్టాడు ఆ రోజు పిల్లలిద్దరిని. నన్నేమో తిట్టాడు, ఆ షూ విసిరేశాడు డాబా మీదకి. ఇల్లు కట్టాం, మనకి బోళ్ళంత పొదుపు చేయాలన్నాడు. వీడి పిండాకుడు, వీడి దగ్గర డబ్బు లేదు, వీడి శార్థం అని చెప్పి అప్పుడు తిట్టింది. దాని తర్వాత ఏమో వీడికి డబ్బులు లేవు, వీడి దగ్గర ఏమీ లేవు, పొలం అమ్మాడు, అదమ్మాడు, ఇదమ్మాడు అని చెప్పింది. ఇప్పుడేమో 50,000 వాళ్ళెవడికో కట్టాడు, ఇంకో ఆవిడకి నల్లపూసలు చేయించాడు. ఇక వీడికి మామూలుగా కాదు, 3-4 ఉన్నారని చెప్పి ఇప్పుడు చెప్తుంది. నిజంగా ఒక ఆడదాని వల్లే కుటుంబం నిలబడాలన్నా, ఒక ఆడదాని వల్లే కుటుంబం నాశనం అయిపోవాలన్నా చెప్తారండి. అది ఈవిడ వల్లే యూట్యూబ్ నాశనం అయిపోతుంది. రోజుకొక వీడియో, పిచ్చి వీడియోలు. చక్కగా సంస్కృతం చదువుకున్నాం, పండితురాలివి, ఏదో చెప్తున్నావు రామాయణం మహాభారతం. ప్రతి ఒక్కళ్ళు మేము రామాయణం చెప్తాం, మహాభారతం చెప్తాం, భగవద్గీత శ్లోకాలు చెప్తాం అనేది నోరు తెరిస్తే ఈ రకమైన మాటలు మాట్లాడేది. ఏం పద్ధతులు ఇవన్నీ? సంస్కారవంతంగా ఉండండి అమ్మా, పెద్ద వయసుకు తగ్గట్టుగా ఉండండి. ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పినందువల్ల ఒరిగేదేంటి? ఆయనకి 4 ఉన్నారని మీరు చెప్తారు, ఇంకోళ్ళేమో మీకు 3 ఉన్నారని ఇంకోళ్ళు చెప్తారు. మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. వాళ్ళకి ఒక పిల్లలు పుట్టి ఇదేంట్రా బామ్మ ఏంటి రోజుకొక వీడియో చేస్తున్నానా ఏంటి అని చెప్పి ఆ పసిపిల్లలు కూడా తెలిసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు.
మరి మీరు ఎందుకు ఇంత నీచంగా ఉన్నారనేది ఆలోచించుకోండి. మీకు నష్టం జరగనివ్వండి, నిజంగానే ఏదైనా జరగనివ్వండి, అయిపోయింది. ఎంతోమంది సినిమా వాళ్ళు కూడా రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎంత డిగ్నిఫైడ్గా వెళ్ళిపోతున్నారు పక్కకి సైలెంట్గా. చిన్నపిల్ల సమంత వచ్చించక మన ఇంటి కోడలు ఆంధ్రాకి ఎలా ఇదైంది, ఆంధ్ర కంటే ఐ మీన్ తెలుగింటికి. వాళ్ళు ఎటు సైడ్ వాడు, చెన్నై ఎటు సైడ్ వాడు, తెలుగింటి ఆడపడుచుగా చక్క కోడలుగా వచ్చింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సైలెంట్గా. ఎంతోమంది సైలెంట్గా నోర్లు మూసి కూర్చుంటుంటే నీకు ఎందుకమ్మా అసలు మెదలకుండా కూర్చోవు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అనవసరంగా గరికపాటి గారిని డ్యామేజ్ చేయాలనుకుంటే ఎప్పటికైనా మీ పరువైపోయి మీరే అనవసరంగా 10 మందిలో ఇబ్బంది పడి దేనికి పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు. ఈ వయసులో కూడా ఈవిడికేంటి ఈ రకమైన కోరికలు, ఈ వయసులో కూడా ఈవిడికేంటి ఈ రకమైన చాదస్తాలు? కృష్ణారామాన్ని కూర్చోకుండా ఎప్పుడో గడిచిపోయిన 30 ఏళ్ల క్రితం బెడ్రూమ్లో ఏం జరిగిందో, బెడ్రూమ్ కింద ఏం జరిగిందో, బెడ్రూమ్ పక్కనే ఆవిడేం చేస్తుందో, ఆయన నిద్రపోతూ దాని కళ్ళల్లో కళ్ళు దాని మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడంటే అసలు నువ్వు ఎంత నువ్వు తేడా కాకపోతే బెడ్రూమ్లో ఇంకో ఆవిడ వచ్చింది. ఏమన్నా బుద్ధి ఉందా? మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా? మీ దాని కింద పెట్టే కామెంట్స్ చూసుకోండి మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు. మీరు నోరు ఒక్కళ్ళు మూసుకుంటే ఎంతోమంది పిల్లలు, మీ మనవాళ్ళు, లేకపోతే ఆయన గరికపాటి గారు అందరూ బాగుపడతారు. అటు మీ కుటుంబం పుట్టింటి వైపు కుటుంబ పరువు తీస్తున్నారు, ఇటేపు అత్తగారింటికి పరువు తీస్తున్నారు. అది పరిస్థితి. ఆలోచించుకోండి. ఊరికి వీడియో పెట్టంగానే సరిపోదు. ఆయనకి 3గురితో సంబంధాలు ఉన్నాయి, 4గురితో సంబంధాలు ఉన్నాయి. నల్లపూసలు కొనిచ్చాడు, 50,000 డబ్బులు పంపించేవాడు, వాళ్ళ సంసారాలు పోయినాయి. మర్చిపోయి లాయర్ గారి పెళ్ళం ఆవిడ. ఎంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి బయట వాళ్ళ కాపురాలు తీస్తారండి మీరు? మీ పేరు 70 ఏళ్ల వయసులో కూడా మీ పేరు ఎవరన్నా పెడితే కేసులు వేస్తాము, వాళ్ళ పోలీస్ స్టేషన్లో అవుతాను, వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకుంటానని చెప్పి బెదిరిస్తారు కదా మీరు. మీరు ఎంతమంది ఆడవాళ్ళ పేర్లు తీసుకొచ్చారు ఇవాళ? లాయర్ పెళ్ళం అలా చేసింది, లాయర్ పెళ్ళం ఇలా చేసింది కాకినాడలో అని చెప్తున్నారు కదా. ఆవిడ మేమే చేస్తే మీరు చెప్పిన పేర్లు వాళ్ళ సంసారాలు పోతే నువ్వు నీ గురించి నిజం చెప్పుకో, ఎదుటివాడి గురించి నువ్వేం చెప్తావు? ఇంకా నిజమమ్మా. చక్కగా ఉన్నారు, మంచి బొట్టు పెట్టుకుంటారు, చక్కగా చీర కట్టుకున్నారు, శుభ్రంగా ఉండండి. మొన్న వచ్చేమో ఇంకేముంది, అనాథాశ్రమానికి వంటలు చేస్తా నేను, భోజనాలు పెడదాం, వాళ్ళకి ఏమైనా ఫండ్ ఇవ్వండి అన్నారు. అంతకుముందు వచ్చేమో నేను అసలు వీడియోలో చేయను, నాకు వరస్ట్, నాకు ఎందుకు అన్నారు. అంతకుముందేమో నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు, నాకు భయం వేస్తుంది, నేను వీడియోలు పెట్టనన్నారు. మొన్న వచ్చేమో నేను అసలు ఈ వీడియోలన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను, భాగవతం మహాభారతం లేకపోతే భగవద్గీత చదువుతాను నేను కాసేపు అని చెప్పారు. కాసేపు ఇంట్లో పూజ ఉందని పెట్టారు, కాసేపు వస్తేనేమో మీ బెడ్రూమ్ రాసలీలలు. ఇదే సమాజానికి ఇదా అంటే కావాలి? ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారో అసలు అర్థమవుతుందా? నీకెందుకమ్మా కోడిగుడ్డు గోల? నీకెందుకు? నువ్వు తిని పడుకో, కోడిగుడ్డు గురించి నీకెందుకంట? పిచ్చి వేషాలు ఎక్కువైపోయినాయి. ఊరికి వయసును బట్టి మాట్లాడండి, బయటకు వచ్చి వినాలంటే కంపరం వేస్తుంది. రేపు నీ మాటలు విని ఇంకోటి కూడా నా భార్య ఉన్న గదిలో, నేనున్న గదిలో ఇంకో ఆవిడని తేవచ్చని తీసుకొస్తాడు. అలా కూడా వాడవాడు ఒప్పుకుంటారేమో అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. సోషల్ మీడియాలోకి వస్తే చాలా పద్ధతిగా గౌరవంగా ఉండండి. మీ పండితులు అంటే పండితుల్లాగానే ఉండాలి, నోట్లోంచి వచ్చే మాట గౌరవంగా, ఒకళ్ళని కించపరిచే విధంగా, ఒకళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసి మీ ఇంట్లో కూర్చుని నీకు తప్పు అయిపోయిందని ఆయనతో మీరు కలవాలని ఉంది మీ కోరిక. రా నువ్వు నేను చెయ్యి పట్టుకుని కోర్టు మెట్లెక్కుదాం. ఏంటి ఆయన చెయ్యి నూపుచ్చుకునేది చండాలం? ఆయన ఒప్పుకున్నా కూడా మాలాంటి వాళ్ళం అసలు ఒప్పుకోం. ఆయన గురువుగా భావిస్తున్నప్పుడు నీ చెయ్యి ఆయన పట్టుకోవడం ఏంటి అసహ్యంగా అని చెప్పే పరిస్థితి. అందరికీ తండ్రిలాగా ఉండి అలా ఉండండి అమ్మా, ఇలా ఉండండి అమ్మా అని చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? టీషర్ట్లు వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు నేనే ఆగలేను, 16-20 ఏళ్ల ముసలి వాడేం ఆగుతాడు అని చెప్పి అన్నాడు. ఇదే నువ్వు కూసే కూతలు? నీ వయసు ఏంటో తెలుస్తుంది అసలు? ఆయన ఒక 100 చెప్పి ఆ 100లో అది చెప్పాడు ఆయన. డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టారు? గుళ్ళకి వెళ్తుంటే ఇలాగే బడి తెగించి తిరుగుతున్నారు, ఎట్లా పడితే అలా బట్టలు వేసుకుని గుళ్ళకు వస్తున్నారు, ఏది పడితే అది వేసుకొచ్చేస్తున్నారు గుళ్ళకు కూడా. ఆ క్యూ లైన్లో నుంచున్నవాడు ఏదైనా చేస్తాడు, ఏదో ఒకటి పుచ్చుకులు ఆగుతాడు, ఎందుకు వచ్చిన గోలని చెప్పి డ్రెస్ కోడ్ పెట్టాడు. దాన్ని కూడా నువ్వు తీసుకొచ్చి వక్రీకరించి చెప్తుంటే ఇంకేం చెప్తాం?
ఏం చెప్తాం ఇంకా? ఎంత దరిద్రమైన బతుకు వచ్చింది అసలు, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అసలు. ఏది పడితే అది చెప్పి పడేస్తున్నారు సోషల్ మీడియాలోకి వచ్చి. నేను ఎందుకో అర్ధరాత్రి మెలకు వచ్చి చూశాను. చూస్తే ఆయన కళ్ళలో ఈవిడ కళ్ళు, ఆయన మొహంలో ఈయన మొహం, ఇద్దరు పెట్టుకుని ఇద్దరు ఒకటే రకంగా చూసుకుంటున్నారు. భగవద్ ధ్యానంలో ఉండండి అమ్మా చక్కగా. మీ ఇంట్లో విగ్రహాలు ఫోటోలు ఉన్నాయి కదా, ఏదైనా దీక్ష తీసుకోండి చక్కగా. ఆ దీక్షలోకి ఉండిపోండి. ఎక్కడైనా ఆశ్రమాలకు వెళ్ళిపోండి, ప్రశాంతమైన జీవితం గడపండి. యూట్యూబ్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా గడుపుతారు. సంస్కారం నేర్పించండి ఎవరికైనా నలుగురికి. ఇలా కాదమ్మా ఇలా ఉండండి, నేను మోసపోయానమ్మా, మీరు మంచిగా ఉండండి అని చెప్పండి. నీ బెడ్రూములు రాసలీలలు, నీ నల్ల పూసలు, నీ చీర, ఇవన్నీ ఎవరికి కావాలమ్మా? ఎవరికి కావాలి? ఇలాంటి సమస్యలు కొలలు ఉన్నాయి ఆడవాళ్ళకి, 3 మందికి. వాళ్ళందరూ చెప్పడం మొదలెడితే రోజుకి యూట్యూబ్ ఎక్కి చచ్చిపోదాం, వెళ్ళాక రక్తాలు వస్తాయి. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉన్నారు. కాపురాలు చేస్తున్నారు ఇంకా, ముగుళ్ళు పెట్టే టార్చర్లు అంతా భరించి. కొడుకులు ఏమవుతారు, మనవాళ్ళు ఏమన్నా మనవరాళ్ళు పుడితే వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అని చెప్పి లేకుండా సాయి సరస్వతుల, కామేశ్వరి సాయి సరస్వతుల అని మొదలెడతావు. ఇంకేదో చెప్తుంది రామాయణం, ఇంకేదో చెప్తుంది భారతం, ఇంకేదో చెప్తుంది భగవద్గీత అని చెప్పి నోరు తెరుచుకుని ఏదో పాపం పెద్దవాడివి పండితురాలివి ఏదో నేర్చుకుందాం కదా అనుకుంటే బెడ్రూమ్ రాసలేళ్ళని చెప్తూ వస్తామా అని వచ్చి. తగ్గించుకోండి, వయసును బట్టి పోండి. ఏ కేసులు పెట్టినా నాకేం ఇబ్బంది ఏం లేదు, ఉన్నదే చెప్పాను నేను. మీరు చెప్పే వీడియోకి మీది ఉన్నదే చెప్పాను. మీ దాని మీద ఏమైనా కల్పించో లేకపోతే మిమ్మల్ని ఏమైనా అవమానించో చెప్తే ఏ కేసులకైనా సిద్ధమే, భయపడాల్సింది ఏమి లేదు ఇక్కడ. ఎవరైనా ప్రతిదానికి భయపెట్టకండి. మీ మీద కేసులు లేకుండా చూసుకోండి. అందరు కలిసి పరువు నష్ట దావా వేస్తారేమో చూసుకోండి. అందరు చెప్పుకుంటున్నారు ఆవిడ మీద పరువు నష్ట దావా వేద్దాం గురువుగారు తరపున మనమే. ఆయన ఎంత డ్యామేజ్ చేస్తుంది అనుకుంటున్నారు జనాలంతా. అర్థం చేసుకోండి.